నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాహుల్ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే కమిషన్ ఇచ్చిందో రిపోర్టు, అది కీలకం కాబోతుంది. పూర్తిగా కర్తాకర్మ క్రియ ఆయన అని చెప్తున్నారు. కానీ తెలంగాణకు చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టును కట్టడం, దానివల్లే చాలామంది ఈరోజు లక్షల ఎకరాల సాగు తాగునీరు అందుతున్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నివేదిక ప్రధానంగా అసలు ఏం చెప్తుంది? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్. కాళేశ్వరం అనేది అది చాలా ఎన్నో బీఆర్ఎస్ పార్టీ గతంలో చూసుకున్నట్టు మన 10 ఏళ్లలో అవినీతిగా ఒక కోటి 2 కోట్లు కాకుండా 1 లక్షల కోట్లు దాని మీద స్కామ్ చేయడం జరిగింది. అంటే అది ఒక 40,000 నుంచి 50,000 కోట్ల పెట్టుబడి కాళేశ్వరం. కానీ దాన్ని 1 లక్షల కోట్లు దాకా తీసుకోపోయింది ఒక కేసీఆర్. కనుక ఇంజనీర్లు చెప్పినా గానీ వినిపించుకోకుండా ఓవర్ కాన్ఫిడెంట్ తోని 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి ఆ కాన్ఫిడెంట్ తోని కేసీఆర్ గారు నేనే నిర్మించాలి, నాకే పేరు రావాలి, నాకే క్రేజ్ రావాలి, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నా పేరే చూడాలి, ఈ తెలంగాణలో నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ 10 ఏళ్ళు అని చెప్పి దాన్ని ఏదో ఒక అడ్డగా మార్చుకొని ఆయన కాళేశ్వరాన్ని ఒక శనేశ్వరంగా తయారు చేసిండు. కాళేశ్వరం కట్టాల్సిందే, పేద ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిందే, కానీ అప్పులు చేసి మాత్రం పప్పు కూడా తినమని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పలేరు. ఈ అప్పు ఎవరు కట్టాలి? ఇందాక మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే ఖండించారు, మీరు చూసే ఉంటారు ట్విట్టర్ లో కూడా. కేసీఆర్ గారు ఈ అప్పుల పప్పు చేసి తెలంగాణ ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండు? కాళేశ్వరం మీదనే కాకుండా ఇతర ఏ వీట్ల మీద అయినా అవినీతి పాలు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. రైట్, మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారికి వెళ్దాం. ఎస్ పాపిరెడ్డి గారు నమస్తే సార్. ఎస్ పాపిరెడ్డి గారు.